భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను సొంతం చేసుకుంది. ఒకే వాహక నౌక ద్వారా ఒకేసారి 8 ఉపగ్రహాలను వేర్వేరు కక్షల్లోకి ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర లిఖించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇందుకు వేదికైంది. 48 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం ఈ ఉదయం 9 గంటల 12 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C-35 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో నిర్దేశిత కక్షలోకి అన్ని ఉపగ్రహాలను చేర్చింది. అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఒక వాహక నౌక ద్వారా ఒకేసారి 8 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో వాటిని వేర్వేరు కక్షల్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఉదయం 9 గంటల 12 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C-35 భారత్కు చెందిన వాతావరణ ఉపగ్రహం స్కాట్సాట్-1 ముంబై ఐఐటి విద్యార్థులు రూపొందించిన ప్రథమ్, బెంగళూరులోని పిఈఎస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు తయారు చేసిన పీశాట్ ఉపగ్రహాలతో పాటు అల్జీరియాకి చెందిన 3 ఉపగ్రహాలు, కెనడా, అమెరికాకు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షల్లోకి ప్రవేశపెట్టింది. ప్రయోగించిన 17 నిమిషాలకు ముందుగా స్కాట్సాట్-1 ఉపగ్రహాన్ని భూమికి 730 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన ధృవ కక్షలో PSLV ప్రవేశపెట్టింది. ఉపగ్రహాలతో కలిసి PSLV-C-35 బరువు 675 కిలోలు కాగా ఇందులో స్కాట్సాట్-1 బరువే 371 కిలోలు. అనంతరం వాహక నౌకను కిందకు రప్పించి భూమి నుంచి 689 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్షలో మిగిలిన ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా ప్రవేశపెట్టారు. మొత్తం ప్రయోగ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2 గంటల 15 నిమిషాల సమయం పట్టింది. వేర్వేరు కక్షల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు 4వ దశలో రాకెట్ ఇంజన్ను 2 సార్లు స్టార్ట్ చేయాల్సి వచ్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. లోపరహితంగా తొలి ప్రయత్నంలోనే ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. ఒకే రాకెట్ ద్వారా బహుళ ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రోకి కొత్తేమీ కాకపోయినా 2 విభిన్న కక్షల్లోకి వాటిని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇలాంటి ఘనత కొన్ని దేశాలకు మాత్రమే సొంతం. అలాంటి అరుదైన జాబితాలో భారత్ కూడా చేరింది. ఇస్రో ప్రయోగించిన స్కాట్సాట్-1 ఉపగ్రహం భవిష్యత్తులో వాతావరణ పరిస్థితులను మరింత అధ్యయనం చేయడానికి దోహదపడనుంది. సముద్రాలపై వచ్చే పెను తుపాన్లు, సునామీల వంటి ఉపద్రవాలను ముందుగానే గుర్తించి సమాచారం తెలుసుకునేందుకు వీలుంటుంది. గాలి ఉధృతిని గమనించగల సామర్థ్యం ఉన్న స్కాట్సాట్-1 ఉపగ్రహాన్ని 120 కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించారు.